శ్రీ మాత్రే నమః. ఇవి బ్రహ్మసూత్రాలు. సమన్వయ అధ్యాయం 1, విభాగం 1, సూత్రాలు 1 నుండి 31 వరకు. భూతద్విపద వ్యాప దేశోపపత్తైశ్చైవం 1:1-26. అందువల్ల కూడా గాయత్రీ ప్రస్తావనకు వచ్చిన మునుపటి భాగంలో బ్రహ్మమే కర్త లేదా విషయం అని మనం నిర్ధారించాలి. ఎందుకంటే అందువల్ల మాత్రమే ప్రాణులు మొదలైనవి పాదాలు అనే ప్రకటన సాధ్యమవుతుంది. భూతద్విపద వ్యాపో దేశోపపత్తైశ్చైవం. భూతదిహి మూలకాలు మొదలైనవి అనగా మూలకాలు భూమి, శరీరం మరియు హృదయం. పదహ అనగా యొక్క, పాదము, భాగం. వ్యాపదేశ అనగా యొక్క ప్రస్తావన, యొక్క ప్రకటన లేదా వ్యక్తీకరణ. ఉపపత్తేహే సాధ్యత లేదా రుజువు కారణంగా. సహేతుకత పై కారణాల నుండి ఇది సరిగా నిర్ధారించబడినందున చ కూడా ఏవహ ఈ విధంగా కాబట్టి. 24వ సూత్రానికి మద్దతుగా ఒక వాదన ప్రతిపాదించబడింది. 24వ సూత్రం కాంతిని గురించిన వాక్యానికి సంబంధించిన వాక్యంలో పాదాల ప్రస్తావన ఉన్నందున ఆ కాంతి బ్రహ్మమే. ప్రాణులు, భూమి, శరీరం మరియు హృదయం అనేవి బ్రహ్మములో మాత్రమే అనుభూతి చెందగలమని, కానీ కేవలం అక్షర సముదాయమైన ఛందస్సు గల గాయత్రిలో కాదు. మునుపటి పద్యభాగం యొక్క విషయం లేదా అంశం బ్రహ్మము మాత్రమే. ఎందుకంటే ఆ గ్రంథం ప్రాణులు మొదలైన వాటిని గాయత్రి యొక్క పాదాలుగా సూచిస్తుంది. ఆ గ్రంథం మొదట ప్రాణులు, భూమి, శరీరం మరియు హృదయం గురించి మాట్లాడి ఆ తరువాత గాయత్రికి 4 పాదాలు ఉన్నాయని మరియు ఆమె షడ్విధమని అని వర్ణిస్తుంది. ఒకవేళ బ్రహ్మం ఉద్దేశింపబడకపోతే అంతటి గొప్పతనం మొదలైన పద్యానికి ఆస్కారం ఉండేది కాదు. అందువల్ల ఇక్కడ గాయత్రి అంటే గాయత్రి ఛందస్సుతో ముడిపడి ఉన్న బ్రహ్మం అని అర్థం. గాయత్రి సర్వం మొదలైన వాక్య భాగాలలో గాయత్రిచే ప్రత్యేకింపబడిన ఈ బ్రహ్మమే సర్వస్వానికి ఆత్మ అని చెప్పబడింది. అందువల్ల మునుపటి వాక్య భాగం యొక్క విషయ వస్తువుగా కూడా బ్రహ్మాన్ని పరిగణించాలి. ఇదే బ్రహ్మం అని చాందోగ్యోపనిషత్తు అంటున్నది. కాంతిగా మళ్ళీ గుర్తింపబడింది. మూలకాలు భూమి, శరీరం మరియు హృదయాన్ని గాయత్రిలోని 4 శ్లోకాలుగా వర్ణించలేము. వాటిని పరమాత్మ యొక్క చతుర్విధ రూపాలుగా మాత్రమే అర్థం చేసుకోవాలి. స్వర్గం అనే పదం ఒక ముఖ్యమైనది. కాంతికి సంబంధించి దాని ఉపయోగం, గాయత్రికి సంబంధించి కూడా దాని ఉపయోగాన్ని మనకు గుర్తు చేస్తుంది. అందువల్ల స్వర్గం పైన ప్రకాశించే కాంతి అనేది తన 3 పాదాలను స్వర్గంలో ఉంచిన గాయత్రితో సమానం. సశేషం. శుభం భూయాత్.